కర్ణాభిషేకం వ్యాసభారత కర్ణపర్వం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు. భారత, ఆనాటి పగటిపూట మహాధనుర్ధరుడైన ద్రోణాచార్యుడు చనిపోతే మహారథుడైన అశ్వత్థామ సంకల్పం వ్యర్థం అయింది. కౌరవుల సేన అని సముద్రం చెల్లాచెదురు అవుతుంటే అర్జునుడు సోదరులతో కలిసి తన సేనను పన్ని నిలిపాడు. నీ పుత్రుడైన దుర్యోధనుడు అర్జునుడు అలా నిలిచి ఉన్నాడని తెలుసుకొని పారిపోతున్న తన సేనను చూసి కోపంతో వారించాడు. తన బాహుబలాన్ని ఆశ్రయించి తన సేనను దుర్యోధనుడు నిలిపాడు. తమ లక్ష్యాన్ని సాధించుకున్న శత్రువులు సంతోషంతో నిలిచి చాలా శ్రమపడి యుద్ధం చేస్తూ ఉంటే తాను చాలాసేపు వారితో యుద్ధం చేసి సాయంకాలం కావటం వల్ల సేనలను దుర్యోధనుడు ఉపసంహరించాడు. ఈ రీతిగా కౌరవులు సైన్యాన్ని యుద్ధం నుండి విరమింపజేసి తమ శిబిరాన్ని ప్రవేశించి తమకు మేలు కలిగించే ఆలోచనను పరస్పరం రహస్యంగా చేశారు. చాలా విలువైన పరుపులు గల శ్రేష్టమైన పర్యంకాల మీద, ఉత్తమమైన ఆసనాల మీద వారు సుఖశయ్యలపై కూర్చున్నారు. అప్పుడు రాజైన దుర్యోధనుడు ఆ సమయానికి తగినట్లుగా మహాదానుష్కులైన తన వారితో చాలా చక్కగా వారిని సంబోధించి, మేధావులలో ఉత్తములారా, ఇప్పటి ఈ పరిస్థితిలో చక్కగా చేయదగిన పని చేయాలి. ఆలస్యం లేకుండా అది ఏమిటో చెప్పండి అన్నాడు. ఈ విధంగా రాజు అనగానే యుద్ధం చేయదలుచుకొని సింహాసనాల మీద కూర్చున్న ఆ వీర నరశ్రేష్ఠులు నానా విధాల చేష్టలు చేశారు. యుద్ధ అగ్నిలో ప్రాణాలను హోమం చేయదలుచుకున్న ఆ వీరుల ఉద్దేశ్యాలను తెలుసుకొని మేధావి, మాట తీరు బాగా తెలిసిన ఆచార్యపుత్రుడు అశ్వత్థామ ఉదయకాల సూర్యునితో సమాన కాంతి గల దుర్యోధనుడి ముఖం చూసి ఇలా అన్నాడు. తమకు కావలసినది సిద్ధించటానికి పండితులు 4 ఉపాయాలను చెప్పారు. మొదటిది రాగం అనగా రాజు మీద సైనికులకు ఉన్న భక్తి. రెండవది యోగం అనగా సాధన సంపత్తి. మూడవది దక్షత అనగా ఉత్సాహము, బలము, నేర్పు. నాలుగవది నీతి. కానీ ఈ 4 దైవానికి అధీనాలు. దేవతల వలె పరాక్రమవంతులు, మహారథులుగా విశ్వవిఖ్యాతులు, నీతిమంతులు, సాధన సంపత్తులు, సమర్థులు, ప్రభుభక్తులు అయి మన పక్షంలో ఉన్నవారు అందరూ చనిపోయారు. అయినా మనం విజయం ప్రాప్తి విషయంలో నిరాశపడనక్కర్లేదు. మన కర్తవ్యాన్ని, ఉత్తమ నీతిని అనుసరించి చేసేటట్లయితే దానికి దైవాన్ని కూడా అనుకూలం చేసుకోవచ్చు. భారత, దుర్యోధన, కర్ణుణ్ణి సేనాపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేద్దాం. కర్ణుణ్ణి సేనాపతిని చేసి శత్రువులను మధించుదాం. కర్ణుడు మహాబలవంతుడు, శూరుడు, అస్త్ర విద్యా నిపుణుడు, యుద్ధ దుర్మధుడు. ఇముని వలె కర్ణుణ్ణి సహించటానికి వీలు కాదు. శత్రువులను యుద్ధంలో జయించగలవాడు కర్ణుడు. ఆచార్య కుమారుడైన అశ్వత్థామ నుండి ఆ మాటను విన్న నీ కొడుకు అప్పుడు కర్ణుడి మీద చాలా గొప్ప జయ ఆశను పెట్టుకున్నాడు. భీష్ముడు, ద్రోణుడు నేలకూలటం వల్ల ఇక కర్ణుడు తప్పక పాండవులను జయిస్తాడు అని మనసులో ఆశ పెట్టుకొని దిటవు తెచ్చుకున్నాడు.